క్రీస్తునందు ప్రియులైన మీకందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ 2019 జనవరి నెల 13వ తేదీలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు మన జీవితంలో అనుగ్రహించిన మరొక ఆదివారాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ దేవుని వాక్య ధ్యానాన్ని కలిగి ఉండి ఆత్మీయంగా బలపరచబడదాం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరినూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి. మనందరి జీవితాల్లో చాలా సందర్భాల్లో మనం కింద పడుతూ ఉంటాం. క్రింద పడిపోవటం ఓటమి కాదు, కానీ పడిపోయిన మనం తిరిగి లేవకపోవడం, పడిపోయిన మనం తిరిగి లేవడానికి ప్రయత్నించకపోవడమే నిజమైన ఓటమి అవుతుంది. మన జీవితాల్లో నిశ్చయంగా మనం పడిపోయిన స్థితి నుండి లేవాలి. ఏలియా ఇప్పటి వరకు బయలు ప్రవక్తలకు అవకాశం ఇచ్చాడు. ఆకాశం నుంచి అగ్ని దిగివచ్చి మాంసాన్ని దహించడానికి గాను బయలు ప్రవక్తలు ప్రయాసపడ్డారు. వారెంతగా ప్రయాసపడ్డారో నిన్నటి దినాన మనం విన్నాం. అయితే వాళ్ళ ప్రయాసలు వ్యర్థమైపోయాయి, ఫలితం అయితే రాలేదు. ఫైనల్గా మా వల్ల కాలేదు అన్నట్టుగా అవకాశం ఏలియాకు వచ్చింది. ఇప్పుడు ఏలియా దేవుని శక్తిని కనబరచడానికి పూనుకుంటూ ఉన్నాడు. అందులో భాగంగా ఆయన చేస్తున్నటువంటి మొదటి పని పడిపోయినటువంటి బలిపీఠం, పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠాన్ని బాగు చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. బాగా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ బలిపీఠం ఒకప్పుడు దేవుని కొరకు వాడబడిందే. ఈ బలిపీఠం బయల ప్రవక్తలు వాడుకున్నటువంటి బలిపీఠం కాదు. అది అపవిత్రపరచబడిన బలిపీఠం. ఇది దేవుని కార్యాల కొరకు ఉపయోగించబడ్డ బలిపీఠం. గతంలో దేవుని ఈ యొక్క బలిపీఠం మీద నుండి బలులు అర్పించిన వారుగా ఇశ్రాయేలు ఉన్నారు. అయితే ఆ బలిపీఠం ఇప్పుడు పడద్రోయబడింది. బహుశా యెజెబెల్ యొక్క అరాచకాలు ఆ దేశంలో విస్తరించిన సమయంలో బయలు ప్రవక్తలు ఈ యొక్క బలిపీఠాన్ని పడద్రోసి ఉండి ఉండొచ్చు. ఇప్పుడు ఏలియా ఆ బలిపీఠాన్ని తిరిగి కట్టడానికి పూనుకుంటూ ఉన్నాడు. పడిపోయినటువంటి ఆ బలిపీఠాన్ని దాని స్థానంలో ఉంచడానికి ఏలియా ఇష్టపడుతూ ఉన్నాడు. మనందరి జీవితాల్లో కూడా మనము పడిపోయినటువంటి స్థితి నుండి తిరిగి లేవాల్సినటువంటి అవసరత ఉంది. నీ జీవితంలో ఒకప్పుడు నేను చాలా బాగుండేవాడిని అనుకునేటువంటి నీవు ఏ విషయంలో పడిపోయావో, దేవునికి నిన్ను నువ్వు అర్పించుకునేటువంటి విషయాల్లో ఇంతకు ముందు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు? బహుశా నీ బలిపీఠము పాడైపోయిందా? ప్రార్థన అనేటువంటి నీ బలిపీఠం, భక్తి అనేటువంటి నీ బలిపీఠం, నీవు దేవునికి కానుకల రూపంలో ఇచ్చేటువంటి విధానం, ప్రభు కొరకు జీవించే విధానం, ఇలా ఆలోచిస్తూ వెళ్తే ఏ విషయాల్లో నువ్వు పడిపోయావు? ప్రేమలో పడిపోయావా? ఆత్మీయతలో పడిపోయావా? అయితే పడిపోవడం ప్రతి వ్యక్తి జీవితంలో జరిగేదానికి అవకాశం ఉంది, కానీ పడిపోయిన నువ్వు తిరిగి లేవాలి. నీతిమంతులు 7 మార్లు పడ్డా కానీ మరలా దేవుడు వారిని లేపుతాడు అన్నట్టుగానే పడ్డటువంటి వారందరూ చెడ్డోళ్ళు కాదు, కానీ పడ్డ ప్రతి వ్యక్తి ఆ స్థితిని తెలుసుకోవాలి, తిరిగి లేచేటువంటి వాడుగా ఉండాలి. పడద్రోయబడినటువంటి స్థితిలోనే నీ జీవితం ఉండకూడదు. పడిపోయినటువంటి దాన్ని తిరిగి ఉద్ధరించేటువంటి స్థితిలోనికి నువ్వు రావాలి. నీ ప్రేమను వదిలిపెట్టావో, నీ భక్తిని వదిలిపెట్టావో, నీ విశ్వాసాన్ని వదిలిపెట్టావో, ఏది నువ్వు విడిచిపెట్టి దేవునికి దూరం అయ్యావో, ఈరోజు మరలా ఆ స్థితిని పొందుకోవడానికి తిరిగి రా. దేవునిని పిలుస్తున్నాడు. ఆ పిలుపును అంగీకరించి ప్రతి ఒక్కటి దాని స్థానాల్లో ఉండగలగులాగున నీ జీవితాన్ని ప్రభు సన్నిధిలో సమర్పించుకొని నీ జీవితంలో ప్రభువుకి అవకాశం ఇచ్చి ముందుకు సాగే వ్యక్తిగా ఉండాలని తెలియజేస్తున్నాను. ఈ మాటలు వింటుండగా ఇంకో విషయాన్ని కూడా ఆలోచించేయండి. ఈ చుట్టూ ఉన్న అనేక మంది పడిపోతున్నటువంటి వారుగా ఉన్నారు, కృంగిపోతున్నటువంటి వారుగా ఉన్నారు, లేవలేని స్థితిలోనికి వెళ్తున్నటువంటి వారుగా ఉన్నారు. అయితే
వారికెందుకు మనం చెయ్యి ఇచ్చి పైకి లేపకూడదు? పడిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని మనం ఎందుకు పైకి లేవడానికి ప్రయత్నం చేయకూడదు? పడిపోయినటువంటి వాటిని తిరిగి కట్టడానికి మనం ఎందుకు పూనుకోకూడదు? మన చుట్టూ ఎంతోమంది పడిపోతున్నటువంటి వారుగా ఎన్నో అంశాలు, ఎన్నో దేవుని కార్యాలు పడిపోతున్నట్టుగా మనకి కనబడుతున్నప్పుడు వాటిని బట్టి సంతోషిస్తామా? వాటిని తిరిగి కట్టడానికి, పడిపోయింది అనుకున్నటువంటి దాన్ని తిరిగి కట్టడానికి మనం తీర్మానించుకోవాలి. పడిపోయింది అనుకున్న పరిచర్య, ఆగిపోయింది అనుకున్న పరిచర్య ఎందుకు ఆగిపోయిందో, ఆగిపోవడానికి కారణాలేంటో, ఎక్కడ లోపం ఉందో గ్రహించాలి. దాన్ని తిరిగి కట్టాలి. ఒకప్పుడు ఈ పరిచర్య చాలా బాగా సాగింది. ఒకప్పుడు ఈ వ్యక్తి చాలా బాగా దేవుని చేతిలో వాడబడ్డాడు. ఒకప్పుడు ఈ వ్యక్తి దేవుని కొరకు గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. కానీ ఇప్పుడు పడిపోయాడు. కానీ పడిపోయినటువంటి ఆ బలిపీఠం, పడిపోయినటువంటి ఆ వ్యక్తిగత జీవితము ప్రభు సన్నిధిలో పునరుద్ధరించబడాలి. ఆశలు లేవు అనుకుంటున్నటువంటి వారికి ఆశగా ఉండేవాడు మన దేవుడు. మోడు బారింది అనుకున్నటువంటి జీవితాన్ని చిగురింపజేసేటువంటి వాడు మన దేవుడు. మరణం అయ్యాను అనుకున్నటువంటి వ్యక్తికి జీవాన్ని అనుగ్రహించేవాడు, పునరుద్ధానాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు మన దేవుడు. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు అంత గొప్పవాడై ఉన్నాడు అనే విషయాన్ని గ్రహించి మనము ప్రభు సన్నిధిలో, ప్రభువు పేరట మన వ్యక్తిగత జీవితాలు పునరుద్ధరించుకోవడానికి, మన చుట్టూ ఉన్నటువంటి వారి యొక్క పడిపోయిన స్థితి నుండి వారిని లేవనెత్తడానికి, తిరిగి కట్టే వారంగా ఉండడానికి తీర్మానించుకున్నట్లయితే నిశ్చయంగా ఎంతో మేలును పొందుకునేటువంటి వారుగా ఉంటాం. ఇదేనా దేవుని యొక్క వాక్య సత్యం నీకు వినిపింపజేయబడుతుండగా నీలో రావాల్సినటువంటి తీర్మానం ఇదే. పడిపోయినటువంటి వాటిని నేను తిరిగి కట్టడానికి పూనుకుంటూ ఉన్నాను. నీ సంఘంలో, నీ వ్యక్తిగత జీవితంలో పడిపోయినవి ఎన్నో నీకు కనబడుతూ ఉన్నాయి. ఆ పడిపోయినటువంటి వాటిని తిరిగి కట్టడానికి తీర్మానించుకో. దేవుడు నిన్ను దీవిస్తాడు. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు స్తోత్రాలు. మా ఆత్మీయ జీవితాల్లో ఏ విషయాల్లో పడిపోయామో, ఏ విషయాల్లో లొంగిపోయామో, ఏ విషయాల్లో ఓడిపోయామో ఆ స్థితిని తిరిగి లెమ్మని మీరు ఇచ్చినటువంటి పిలుపు కొరకై వందనాలు. ఎంతమంది పిలుపుకు స్పందిస్తున్నారో వారి ఆత్మీయ జీవితాల్లో ప్రభువా, వారిని వారు తిరిగి కట్టుకోవడానికి, స్థిరపరచుకోవడానికి ఇష్టపడుతున్న వారుగా ఉన్నారో వారి ఇష్టాన్ని బట్టి నీ కార్యాలు జరిగించండి. దానికి మించి వారి యొక్క ఆత్మీయ జీవితాల్లో ప్రభువా, పడిపోయినటువంటి అనేక మందిని తిరిగి నీ కొరకు లేపడానికి, దేవా, తిరిగి వారిని స్థిరపరచడానికి ఎంతమంది ప్రయాసపడడానికి ఇష్టపడుతున్నారో వారి జీవితాల్లో నీ కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ దేవుని అనుగ్రహించండి. మేము నీ సన్నిధిలో ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించి నీకు మహిమను తీసుకొచ్చేటువంటి జీవితాలు కలిగి ఉన్నట్లుగా కృపచూపమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి పెడుతున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించి తన కృప మీ జీవితంలో మెండుగా అనుగ్రహించి పడిపోయిన ప్రతిదాన్ని తిరిగి పునరుద్ధరించుటకు సహాయపడునుగాక. ఆమేన్.